హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల దాటికి నీట మునిగిన చాలా ప్రాంతాలు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలకి మరొక తుఫాను ప్రభావం. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, ఎన్ని రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో మరొక ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడింది. తుఫానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్నటువంటి 48 గంటల పాటు కూడా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. దాదాపుగా పలు చోట్ల 20 నుంచి 30 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదవుతుంది. రాయలసీమ వ్యాప్తంగా తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, బద్వేల్, రాయచోటి, సత్యసాయి, పుట్టపర్తి జిల్లాల్లో కూడా ఇవాళ రేపు భారీ వర్షాలుంటాయి. పశ్చిమ తెలంగాణ జిల్లాలో అల్పపీడన ప్రభావం అత్యధికంగా ఉంది. హన్మకొండ, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, మహబూబాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, వరంగల్, యాదాద్రి, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, కరీంనగర్ భాగాల్లో అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. అత్యధికంగా వర్షాలైతే మనకి పశ్చిమ తెలంగాణ, అదేవిధంగా దక్షిణ తెలంగాణ భాగాల్లో నమోదు కానున్నాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. అక్టోబర్ 26, 27, 28 తేదీల్లో వర్షాలు కురుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.